ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా ఆత్మీయ మిత్రులు మిర్యాలగూడెం శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, మరొక చీఫ్ గెస్టు మన జిల్లా ఎస్పీ గారికి, అట్లాగే ఈ స్కూలు అన్నీ తానై నిర్వహిస్తూ ఈ జిల్లాల్ని రాష్ట్రంలోని ఒక రోల్ మోడల్గా ఈ స్కూల్ను నడుపుతున్నటువంటి మా స్కూలు అడ్వైజరు ఆనంద్ సార్ గారికి, అట్లాగే మరొక పెద్దలు డిగ్రీ కాలేజీ ఫ్రెండ్స్ రావణపేటలో ఉన్నప్పుడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజీలో స్ట్రెంత్ లేని కారణంగా డిగ్రీ కాలేజీ రావట్లేదు. ఈ ప్రాంతంలో చదువుకొని ఒక గొప్ప కవిగా, గొప్ప రచయితగా మీరు పేరు తెచ్చుకోరు, గొప్ప డిగ్రీ కాలేజీని కూడా నిర్మించాలి, మీరు ఇక్కడికి రావాలి గురువుగారు అని చెప్పేసి నేను కోరగానే ఇక్కడికి వచ్చినటువంటి గురుగారు బెల్లి యాదయ్య సార్ గారు, అట్లాగే మా అన్న, నాకు అన్ని విధాల్లో ఆప్తుడు. ఈ నియోజకవర్గం నుంచి ఏ పేదవాళ్లకు వైద్య సాయం అవసరం అనుకున్నప్పుడు నేనున్నా అని చేయుతనిచ్చేటువంటి, నాకే కాదు ఏ పేదవాళ్ళకైనా తన శక్తి మేరకు సేవ చేస్తూ, సర్వీస్ చేస్తూ స్పర్శ హాస్పిటల్లో తన భాగస్వామి, తనకు వచ్చే ఆదాయం కూడా పేదవాళ్ళకే ఖర్చు పెట్టేటువంటి అన్న భాస్కర్ అన్న గారికి, అట్లాగే మార్కెట్ చైర్పర్సన్ మంజులక్క గారికి, మున్సిపల్ చైర్పర్సన్ రజిత గారికి, వైస్ చైర్పర్సన్ ఉమారాణి గారికి, మా మున్సిపల్ కమిషనరు ఈ నెల 30న రిటైర్డ్ అవుతుండు, మా కౌన్సిలర్లకు మాకందరికీ బాలయ్య సార్ గారికి, పాపం మొన్ననే ప్రమోషన్ వచ్చింది సార్కు, ఇంకొక 1 ఇయర్ ఉంటే బాగుండు అనుకున్నాం. అట్లాగే ఈ పక్క ఉన్నటువంటి పెద్దలు గురువుగారు టస్మా రాష్ట్ర అధ్యక్షులు పాపిరెడ్డి సార్ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ నాగలంచి వెంకటేశ్వరరావు గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ మెంబరు మా ఆత్మీయులు అన్న చామల సీనన్న గారికి, అట్లాగే భుక్షన్ రెడ్డి అన్న గారికి, సామన్న గారికి, సైదులన్న గారికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు సుకన్యక్క గారికి, అట్లాగే ఎంఈఓలందరికీ పేరు పేరున, మాజీ ఎంపీపీ ఆత్మీయులు గంగాధర్ గారికి, కౌన్సిలర్లందరికీ, సైదులకు అక్క గారికి, అందరికీ పేరు పేరున చెంబలింగారెడ్డి సార్కి, ముందున్న ఉపాధ్యాయ సంఘ బాధ్యులకు, పాత్రికేయులకు, మా ఉద్దీపన స్కూలు తల్లిదండ్రులకు, మా పిల్లలకు, ఇక్కడికి ఈ స్కూలు కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిన అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాం. నిజంగా మేము భద్రే సార్ గారు ఈ స్కూల్ని చాలా కష్టపడుతూ 7 స్కూలు దీన్ని పోనీయొద్దు అని చెప్పేసి కాపాడుతూ వస్తాం. భద్రే సార్ గారిని, రాములు సార్ గారిని, వీళ్ళిద్దరూ చాలా కష్టపడుతారు. రోజుకు ఈ స్కూలు స్ట్రెంత్ తగ్గిపోయి చివరికి 25 మందికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ని ఎట్లా కాపాడాలనుకుంటున్నప్పుడు, సార్ మీరు మాకు అనుమతి ఇస్తే ఉద్దీపన ఈ స్కూల్ని తీసుకొని ఈ స్కూల్ని నిలబెడదాం, ఈ స్కూల్ని కాపాడదాం. ఈ స్కూల్ పెట్టడం అంటేనే ఏ ప్రైవేటు విద్యా సంస్థలకు, ఏ స్కూళ్ళకు వ్యతిరేకం కాదు, ఒక కొత్త ఒరవడిని విద్యారంగంలో తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ స్కూల్ని ప్రారంభించినాం. నిజంగా ప్రారంభమైనప్పుడు 2 నెలలు లేటుగా మేము ప్రారంభమైనాం. ఈ 2 నెలల లేటులో మాకు స్ట్రెంత్ వచ్చిన తర్వాత స్కూలుకు ప్లేస్ లేదు, ఆ ఉన్న స్కూలు క్లాస్ రూమ్లో సరిపోవట్లేదు. అప్పుడు వాసవి కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళు, మీరు ₹1 ఫీజు తీసుకొని
స్కూలు నడుపుతారు కాబట్టి మేము కూడా ₹1 నెలకు రెంట్ తీసుకొని మీకు స్కూల్కు క్లాస్ రూమ్లు ఇస్తానని చెప్పేసి వాళ్ళు మాకు సహకరించారు. కరెంటు బిల్లు కట్టుకోండి, మాకు నెలకు ₹1 మీకు ఫీజు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కోరింది. ఆ స్కూలు స్టార్ట్ చేసే వరకే నా బిజీలో నేనున్నా, కానీ అన్నీ తానయ్య ఆనంద్ సారు, రామకృష్ణ సారు, భద్రే సారు, రాములు సారు, మా సతీషు వీళ్ళు అన్నీ తానై ఈ స్కూల్ని ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చారు. స్కూలు ప్రారంభమైనప్పుడు ఈ స్కూల్లో ఉండేటువంటి పిల్లలు తెలుగు మీడియంలో ఉన్నటువంటి పిల్లలు, ఇంగ్లీషు ప్రావీణ్యం లేనటువంటి పిల్లలు, ఈ మా స్కూల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ ప్రావీణ్యం లేనటువంటి పిల్లలు. ఈ పిల్లలతో ఎట్లా వీళ్ళలో ఉండేటువంటి టాలెంట్ను వెలికి తీస్తారు, ఎట్లా సాధ్యపడుతుందని చెప్పేసి 1000 ఫ్లడ్ లైట్లు పెట్టుకొని మా దిక్కు చూసినటువంటి ఒక పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో ఆనంద్ సార్ కానీ, రాములు సార్ కానీ, మంగారెడ్డి సార్ ఇంకెక్కడికి రాలే, డైటు ప్రిన్సిపాల్గా పనిచేసిండు నల్గొండలో. తను అలా ఉన్నత ఎడ్యుకేషన్లో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కాబట్టి మేమందరం కూడా 2014 నుంచి ప్రారంభమై మేమంతా ఒక టీమ్గా అనేక ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరము ఈ నియోజకవర్గంలో ఒక కమిటీగా ఏర్పడి దానికి ఉద్దీపన అనేటువంటి పేరు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్ని బతికించుకొని కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత మన అందరి ప్రతి పౌరుని పైన ఉందనేటువంటి ఒక అవసరాన్ని తెలియజెప్పాలనేటువంటిది మా ప్రయాణం ప్రారంభమైంది. మా ప్రయాణం ప్రారంభమైన తర్వాత దీనికి ఆర్థికమైంది, డబ్బులు అవసరం పడ్డప్పుడు ఏం చేద్దాం అనుకున్నప్పుడు మొదట 5 సంవత్సరాలు నా శాలరీ మొత్తం ఆ కమిటీకి ఇచ్చి ఉద్దీపన యాక్టివిటీని స్టార్ట్ చేసినటువంటి క్రమంలో ఆ వచ్చినటువంటి డబ్బులు నాకు నెలకు వచ్చేటువంటి డబ్బులన్నీ జమ చేస్తే 50 లక్షలు కూడా కావట్లేదు. కాబట్టి మేము ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఎంత అవుతుంది ఈ సంవత్సరం అంటే 50 లక్షలు, మిగతాయి నేను అప్పు చేసైనా ఇస్తాను, కార్యక్రమం కానివ్వండి అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ 50 లక్షలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో 40 పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో ఎడ్యుకేషన్లో మా ఎంట్రీ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఆ తదుపరి నెక్స్ట్ ఇయర్ 110 మంది విద్యా వాలంటీర్లు పెట్టి మేము బుక్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి ₹1 కోటి చొప్పున ఖర్చు పెట్టుకుంటూ ఈ స్కూల్లో 850 స్ట్రెంత్ను ఈ నగరికల్ హై స్కూల్లో మేము పెంచగలిగినాం. ఒక్క సంవత్సరం 9 మందికి బాసరా 888లో సీట్లు తీసుకోగలిగినాం ఈ స్కూల్ నుంచి. మా కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఈ నియోజకవర్గంలో హై స్కూలు, ప్రైమరీ స్కూలు, నర్సరీ, యూకేజీని బలోపేతం చేసి తల్లిదండ్రుల మీద ఆర్థిక భారాన్ని తగ్గించి ప్రతి సంవత్సరం ఏపీఆర్జేసీ కానీ, బాసరా 888 కానీ, ఐఐటీలో కానీ, పాలిటెక్నిక్లో కానీ ఒక 200 నుంచి 300 ఎవ్రీ ఇయర్ సీట్లు పొందేటువంటి పద్ధతుల్లో ఈ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకొస్తే ఒక 10 సంవత్సరాలు మేము కష్టపడితే 3,000 మంది ఒక ఉన్నత స్థాయిలో స్టూడెంట్స్ ఈ నియోజకవర్గం నుంచి వచ్చినట్టే అప్పుడు మాత్రమే ఈ నియోజకవర్గం ఒక శక్తివంతమైనటువంటి నియోజకవర్గంగా భావించాలనేటువంటి సంకల్పంతో మేము ముందుకు పోతా ఉన్నాం. మా లక్ష్యం ఎడ్యుకేషన్, మా యొక్క విజన్ ఈ నియోజకవర్గంలో ఒక అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థుల్ని తయారు చేసి వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే సంకల్పంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మా సంకల్పానికి, మా యొక్క ఆలోచనకి మీ అందరి యొక్క ఆశీర్వాదం, మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క దీవెనలు మాకు కావాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ స్కూల్ పెట్టినప్పుడు, ఈ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు కూడా డోనర్స్ కానీ ఇంకా రకరకాల పద్ధతుల్లో దీనికి ఫండింగ్ రేజ్ చేయాలనేటువంటి ఆలోచన మాకు ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఉంటుందంటే మేము అనుకున్న కాన్సెప్ట్ 300 మందిని మేము ఎవ్రీ ఇయర్ 200 నుంచి 300 మందిని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేజ్లోకి తీసుకుపోయినప్పుడు
మా సహకారం మా శక్తి సరిపోయినప్పుడు మాత్రమే ఇతరుల శక్తిని కోరాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నాము అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరూ కూడా తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఊర్లో ఒక గుడి కావాలనుకున్నప్పుడు మనమంతా ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు 4 పైసలు జమేసి గుడిని కట్టుకుంటాం. మనం పూజించుకోవడానికి గుడి అవసరమే, కానీ మనకు జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి బడిని కూడా బతికించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నదనేటువంటిదే మాకున్నటువంటి ఒక ఆలోచన. ఈరోజు మేము చూస్తున్నాం, చాలా ఇళ్ళకు పోయినప్పుడు పేదవాళ్ళు వాళ్ళ పిల్లలకు షూలు కొనించలేని, బట్టలు కుట్టించలేని, బస్ ఛార్జీలు కట్టలేని, బడి ఫీజు కట్టలేనటువంటి వాళ్ళని మాత్రమే గవర్నమెంట్ స్కూల్లోకి తోలుతున్నాం. అప్పు చేసే స్తోమత ఉన్నా మనం కార్పొరేట్ వైపు చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి పాపిరెడ్డి సార్ కానీ, శంభులింగారెడ్డి సార్ కానీ, ఇక్కడికి రానటువంటి చాలామంది మన లోకల్ ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నాకు బాధేస్తుంది. వాళ్ళ బడులను బతికించుకోవడం కోసమే కష్టపడతాము. ఇలా కార్పొరేట్ స్కూళ్ళు నగరకల గడ్డ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ స్కూళ్ళను కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. వాళ్ళు స్కూళ్ళు నడుపుతున్నప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు సార్ పేదోడు సార్ ఫీజు కట్టలేడంటే వాళ్ళు చూసిస్తున్నట్టు వదిలేసేటువంటి పరిస్థితి ఉండే. ఈరోజు కార్పొరేటివ్ వ్యవస్థలో ఆ పరిస్థితి లేదు. నర్సరీ అంటే 50,000 అంటే 50,000 కట్టవలసిందే, నువ్వు 70,000 అంటే 70,000 కట్టవలసిందే. ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లల్ని చదివించాలంటే 2 లక్షల రూపాయలు, 1,50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు డిఫరెంట్ స్కూళ్ళ యొక్క ఫీజులు పట్టేసి ఉంటున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ డబ్బులు కట్టి ఈ ఆర్థిక భారాన్ని మోయలేక మధ్యనే పిల్లల డ్రాప్అవుట్ సంఖ్య పెరుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. పిల్లల డ్రాప్అవుట్ పెరగడంతో పాటుగా డ్రాప్అవుట్ అయినటువంటి పిల్లలు రకరకాల వ్యసనాలకు అలవాటైపోయి సమాజంలో చెడిపోతున్నటువంటి ఒక పరిస్థితి కూడా మన కాడుంది. మన నియోజకవర్గం 70 కిలోమీటర్లు నేషనల్ హైవే ఉన్నది కాబట్టి మన నియోజకవర్గంలో ఈరోజు నేను ఎస్పీ గారు ఇక్కడనే ఉన్నాడు. మా నియోజకవర్గంలో ఇలా ట్రాన్స్పోర్టు మా నియోజకవర్గం 70 కిలోమీటర్లు ఉంది కాబట్టి ఇక్కడ గంజాయి ఇలాంటి కల్చర్ కూడా చాలా వచ్చింది. చాలా బాధ. ఇలా నేను చాలా కుటుంబాలు మన ఇలా ఆశ్చర్యం కాదు కానీ నెకరెకల్లి టౌన్లో మనకు తెలియకుండానే చాలామంది ఆన్లైన్ గేములు ఆడుతూ ఈ టౌన్లో 20 నుంచి 30 కుటుంబాలు అయితే ఆత్మహత్య లేకుండా ఐపీ పెట్టేటువంటి ఒక స్టేజ్లో ఉందంటే సమాజం ఎంత ఖరాబ్ అవుతుందో మీరందరూ ఆలోచించాలి, అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో మనకు ఎడ్యుకేషన్ ఇస్తుంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులు ఈరోజు వాళ్ళంతా బీడీ పాస్ అయి ట్రైనింగ్ పొంది ట్రైన్ అయినటువంటి ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. మన ప్రభుత్వ పాఠశాలలో ఉండే ఏ ఉపాధ్యాయులతో కూడా బయట ఉండేటువంటి ఉపాధ్యాయులు పోటీకి రారు.